బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మియాపూర్లో హ్యాష్ ఆయిల్ ను విక్రయిస్తున్న ముఠాను అరెస్ట్ చేశారు ఎస్ఓటీ పోలీసులు. ఒరిస్సా నుంచి హైదరాబాద్ కు సప్లై చేస్తున్నట్లుగా గుర్తించారు. నిందితుడు సోనియా అనే వ్యక్తి వద్ద నుంచి 1.6 కేజీల హ్యాష్ ఆయిల్ ను స్వాధీనం చేసుకున్నారు. ఇందులో ఏపీకి చెందిన మరో 3 వ్యక్తులను అదుపులోకి తీసుకున్న పోలీసులు కేసు దర్యాప్తు పెట్టారు. మియాపూర్లో హ్యాష్ ఆయిల్ ను విక్రయిస్తున్న ముఠాను అరెస్ట్ చేశారు ఎస్ఓటీ పోలీసులు. ఒరిస్సా నుంచి హైదరాబాద్ కు సప్లై చేస్తున్నట్లుగా గుర్తించారు. నిందితుడు సోనియా అనే వ్యక్తి వద్ద నుంచి 1.6 కేజీల హ్యాష్ ఆయిల్ ను స్వాధీనం చేసుకున్నారు. ఇందులో ఏపీకి చెందిన మరో 3 వ్యక్తులను అదుపులోకి తీసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ మధు అందిస్తారు. మధు, మొత్తానికి ఎస్ఓటీ పోలీసులు పెద్ద ముఠానైతే అదుపులోకి తీసుకున్నారని చెప్పవచ్చు. ఒరిస్సా నుంచి హైదరాబాద్ కి సప్లై అవుతున్నటువంటి హ్యాష్ ఆయిల్ ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి టీం అంతటిని కూడా అరెస్ట్ చేశారు. సోనియా అనేటటువంటి పర్సన్ ఎవరైతే ఉన్నారో ఇతనే చాలా కీలకం. విశ్వసనీయ సమాచారంతో రంగంలోకి దిగినటువంటి మాదాపూర్ ఎస్ఓటీ టీం ఒరిస్సాకు చెందినటువంటి సోనియాతో పాటు ప్రధాన సరఫరాదారుడిగా గుర్తించారు. అతనికి సహకరిస్తున్నటువంటి ఆంధ్రప్రదేశ్ కు సంబంధించినటువంటి మరో 3 వీళ్ళందరినీ కూడా ఎస్ఓటీ టీం అయితే ప్రస్తుతం అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఒరిస్సాకు చెందినటువంటి సోనియా ఎవరైతే ఉన్నారో ఇతను ప్రధానంగా కూడా లక్ష్మి, దుర్గా ప్రసాద్, దుర్గా ఎవరైతే ఉన్నారో వీళ్ళందరితో కలిసి ఒక టీమ్ గా ఏర్పడినటువంటి వీళ్ళందరూ కూడా పూర్తిగా హ్యాష్ ఆయిల్ ను సప్లై చేయడము, దాన్ని అక్రమంగా అమ్మకాలు జరపడం ఇదే ఇలా డైలీ వృత్తి. సో ఈ నేపథ్యంలోనే 1.6 కేజీల హ్యాష్ ఆయిల్ ఏదైతుందో దాన్ని ప్రస్తుతం మియాపూర్ పోలీసులు అయితే స్వాధీనం చేసుకుని ఇంకా వీరు ఇప్పటి వరకు ఎక్కడి నుంచి వీటన్నిటిని కూడా తీసుకొని వస్తున్నారు, ఎక్కడెక్కడ విక్రయాలు చేస్తున్నారు అనే దానికి సంబంధించి పూర్తి వివరాలన్నీ కూడా ఆరా తీస్తున్నారు. అయితే ప్రధానంగా మియాపూర్ ఆల్విన్ కాలనీ ఏదైతుందో అక్కడ ఈ హ్యాష్ ఆయిల్ అయితే తయారు చేయడం జరుగుతుంది. వీళ్ళు ఇక్కడికి వచ్చిన తర్వాత వివిధ మార్గాల ద్వారా అంటే వీళ్ళకు ఉన్నటువంటి టీమ్ ఆఫ్ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో ఆ టీమ్ తో కలిసి వీటన్నిటిని కూడా అమ్మకాలు చేయడం జరుగుతుంది. అయితే కేసు నమోదు చేసినటువంటి మియాపూర్ పోలీసులు వీరి 3తో పాటు మరికొంతమంది కీలకమైనటువంటి నిందితులు ఉన్నట్టుగా గుర్తించారు. వారి కోసం కూడా ప్రత్యేక టీంలు అయితే ఏర్పాటు చేయడం జరిగింది. రైట్ మధు, థ్యాంక్ యూ.